హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మీకు తెలుసా, మన కన్నీరు దేవునికి కనబడతాయండి. హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. నీవు మరణమవుతావు, నువ్వు బతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని ప్రవక్త వచ్చి కబురు చెప్పి వెళ్ళాడు. హిజ్కియా ఏం చేశాడంటే గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లతో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక చిన్న ప్రార్థన చేశాడు. వెంటనే ప్రవక్త తిరిగి వచ్చి ఏమన్నాడు తెలుసా? నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీళ్లు నేను చూశాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను. ఎంత అద్భుతమైన దేవుడు! మన కన్నీరును చూచి మనం ఏడిస్తే ఏడ్చేవాడండి యేసు ప్రభు. మరియ మార్త లాజరు ఇంట్లో మా లాజరు చనిపోయినప్పుడు సమాధి చేసేసిన తర్వాత ప్రభు వచ్చాడు 4వ రోజున. అక్కడ మరియా, మార్త, ఆమెతో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తారండి? ఎవరైనా చనిపోతే ఇంకా లేడు మనకి, ఇంకా రాడు మనకి, ఈ వ్యక్తి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడని ఏడుస్తాం. అందరూ అందుకు ఏడుస్తున్నారు. యేసు ప్రభు కూడా ఏడ్చాడంట. ఎందుకు ఏడ్చాడు? ఆయనకు తెలుసు లాజరును తిరిగి లేపబోతున్నాడు, లాజరు మళ్ళీ బతుకుతాడని. మరి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? అక్కడున్న వాళ్ళందరూ ఏడుస్తుంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి యేసు కన్నీళ్ళు. మీకు తెలుసా, మనం ఏడిస్తే మన యేసు ప్రభు ఏడ్చే దేవుడు అండి. మనం సంతోషిస్తే సంతోషించే దేవుడు. మనల్ని ఎంత ప్రేమించాడంటే ఆయన ప్రాణమిచ్చినంతగా ప్రేమించాడు. ఇంతకంటే ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో మనకు ఎవరన్నా ఉన్నారా? మీ పిల్లలు మీకు ప్రాణం ఇస్తారా? మీ ప్రాణం తీస్తారా? ప్రాణం తీయకరా, ఇసికించకరా, ప్రాణాన్ని ఇసికించకరా అంటున్నారు కదండి అమ్మోళ్ళు. ఇవాళ కానీ పెంచిన తల్లిదండ్రుల్ని ఇంకా ఏదో ఇవ్వలేదని, ఇంకా ఏదో ఇమ్మని, ఆస్తులు ఇమ్మని, నువ్వు ఎప్పుడు చేస్తావు, నీ మెల్లో గొలుసు నాకు ఇచ్చేయి, నీ ఆస్తి నా పేరు రాసేయి. ఏనా అన్నా నేనే ముసలోని అయిపోతాను, నువ్వు చావా అన్నాడంట కొడుకు. నేనే ముసలోని అయిపోతాను, నువ్వు చావా, నీ ఆస్తి నాకు ఇవ్వా అన్నాడంట. ఏంటంటే ఈ రోజుల్లో మనుషులు ఆస్తుల కొరకు ఒకళ్ళొకళ్ళు చంపుకుంటున్నారే కానీ ఒకరికొరకొకరు ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప. అందుకనేనండి యేసు ప్రభువును నమ్ముకోండి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. యేసు ప్రభువును నమ్ముకున్నవాడు ఎప్పుడు దరిద్రుడు కాడు, ఎప్పుడు దిక్కుమాలిన వాడిగా ఉండడు. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తన జీవితంలో దేవుని సహాయాన్ని కలిగి ఉంటాడు. నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెడితే అది ఆయన ఆశీర్వదిస్తాడు. మన యేసు ప్రభు నీ బాల్య దినాలందే. చిన్నపిల్లలు చూడండి ఎంత చక్కగా ఉంటారో, మచ్చలు లేకుండా, ఘాటులు లేకుండా, కల్మషం లేకుండా. బాలుడిగా ఉన్నప్పుడే నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు. యవ్వనస్తులు చూడండి ఎంత గ్లామర్ ఉంటుందో, ఎంత చక్కగా చురుగ్గా ఉంటారో, ఎంత యాక్టివ్గా ఉంటారో, ఎలా పరిగెత్తగలరు, ఎలా నేర్చుకోగలరు, ఎలాగ కొత్త విషయాలు చేయగలరు. ఆ యవ్వన కాలంలో యవ్వనుడా నీ జీవితాన్ని నాకు ఇవ్వమంటే అప్పుడే కాదు ప్రభువా, కొంచెం లోకంలో పడి లేచి తిని తాగి అప్పుడు వస్తానని చెప్పి కొంతమంది యవ్వనస్తులు యవ్వన కాలాన్ని పాడు చేసేసుకుంటున్నారు. యవ్వనస్తులు జాగ్రత్త. సరదా అనకండి. పాపం సరదా కాదు. పాపం పీకి పట్టుకుంటుంది. పాపం సరదాగా ఉన్నట్టు, సంతోషంగా ఉన్నట్టు కనపడుతుంది. ఏంటండి? లోక సంబంధమైన వ్యభిచారము, శరీర ఇచ్చలు, త్రాగుడు, ఇలాంటి దురభ్యాసాలన్నీ సరదాగా ఉంటాయి అనుకుంటావే కానీ ఒక సమయం వస్తుంది అవి నిన్ను పట్టి పీడిస్తాయి. వాటిని విడిచిపెట్టాలంటే నీ తరం కాదు. నమ్మండి, గొప్ప దేవుడు యేసు ప్రభు, ప్రాణమిచ్చిన ప్రేమ కలిగిన వాడు, పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగిన జీవం కలిగిన దేవుడు ఆయన, పాపులను క్షమించే కనికరము కలిగిన వాడు ఆయన. నువ్వు ఎలాంటి వాడివైనప్పటికీ ప్రభువా నన్ను క్షమించు అంటే నిన్ను క్షమించడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను పట్టి పీడిస్తున్న దురాత్మల నుండి, నీకున్నటువంటి రోగములు, వ్యాధి బాధల నుండి నిన్ను విడిపించగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను నమ్ముకున్నామని చెప్పే వీరి జీవితాల్లో ఉన్న
సమస్యల నుంచి విడిపించును ఆయన, రోగముల నుండి వీరిని స్వస్థపరచును ఆయన, వీరి సంకటాలను కుదుర్చుము తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నమాట ఈ సమయంలో ప్రతి ఒక్కరి పట్ల నీ కార్యం జరగడానికి సహాయం చేయి. మా హృదయాలలో మార్పు, మా కుటుంబాలలో దీవెన, మా జీవితాలలో ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉండటకు సహాయం చేయము. ఇక్కడున్న వారెవ్వరూ నరకానికి పోకుండా ప్రతి ఒక్కరూ రక్షించబడి మారు మనసు పొంది పరలోక రాజ్య వారసులు ఉన్నట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి సర్వసత్యములోనికి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఎప్పుడునూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.